शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। हरि ओम्। అందరికీ శుభోదయం. దివ్యమైన భవ్యమైన నిత్య నూతనమైన అతి సనాతనమైన పవిత్రమైన మన లోపల ఉన్నటువంటి ఈ దేవాలయానికి అందరికీ స్వాగతం. పప్పా స్వామి రామదాస్ మా గురుగారి పాదార విందాలకు నా ప్రణామాలు, మా అమ్మ నాన్నకి కూడా నా నమస్కారాలు. మనము లలితా సహస్రనామ దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము. లలితా మాత వాగ్దేవతలతో చెప్తుంది, నా స్తోత్రాలు చాలా మీరు రోజు పాడతారు, కానీ నాకిప్పుడు మీరు ఒక్క స్తోత్ర రాయాలి, రచన చేయాలి. ఎలా అంటే అందులో నా 1000 నామాలు ఉండాలి. అది మాత్రమే కాదు, ఇంకొక కండిషన్ ఉంది. ఎవరైనా ఈ స్తోత్రాన్ని పఠిస్తే నాకు అతి సంతోషం అవ్వాలి, పరమానందం పొందాలి. అలాంటి స్తోత్రం మీరు రాయండి అని ఆజ్ఞాపన ఇస్తుంది. ఎంతో సంతోషంతో వాళ్ళు రచన చేసి అక్కడ ఆ కోర్ట్ దర్బార్ అంటాం కదా, అక్కడ దాన్ని పఠన చేస్తే అందరూ సమాధి స్థితిలో జారిపోతారు. అందులో హయగ్రీవ స్వామి కూడా ఉన్నారు. ఇదే హయగ్రీవ స్వామి ఆ తరువాత అగస్త్య మహామునికి ఈ లలిత ఉపాఖ్యాన, అందులో వచ్చే లలితా సహస్రనామం కూడా బోధిస్తారు. మనకు వాగ్దేవతలు రచన చేశారు. ఆ తరువాత హయగ్రీవ స్వామి దాన్ని విని నేర్చుకొని అగస్త్య మహామునికి దాన్ని బోధిస్తారు. వేదవ్యాసులు బ్రహ్మాండ పురాణం రచిస్తే అప్పుడు అందులో ఈ లలితోపాఖ్యాన్ని రాస్తారు. అందులో లలితా సహస్రనామం వస్తుంది. దానికి ఈ బ్రహ్మాండ పురాణానికే హృదయం అంటారు ఈ లలితా సహస్రనామ అనేది. దాన్ని శుక మహామునికి, సూత మహామునికు నేర్పిస్తారు. ఈ సూత మహాముని దాన్ని శౌనకాది మునిలకు, శౌనక ఆది అంటే స్టార్టింగ్ శౌనక, ఆ తర్వాత వేరే 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 ఋషి మునులకు దాన్ని నేర్పిస్తారు. అందరూ దీన్ని నేర్చుకొని ఆ తరువాత వాళ్ళు నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళు దాన్ని నేర్పిస్తారు. అందుకే మనకు వచ్చింది అది. అయితే మనకు కూడా ఇక్కడ ఈ కర్తవ్యం ఉంది. ఇక్కడికి ఇది ఆగిపోకూడదు. మన నెక్స్ట్ పిల్లలకి, వాళ్ళ పిల్లలకి అందరికి మనకు నేర్పించే ఒక కర్తవ్యం అనేది ఉంది. నేర్పించకపోతే కూడా ఇలాగ ఒకటి ఉంది, దీని గురించి మనము కొంచెమైనా వాళ్ళకి వివరం చెప్పాలి. ఇది మనకుండే కర్తవ్యం. ఇప్పుడు ధ్యాన శ్లోక, ఫస్ట్ ధ్యాన శ్లోక మనం చూసాము. మొదటి శ్లోక, సింధూరారుణ విగ్రహం. సింధూర అంటే ఎర్రటి కలరు, రంగు మాత్రమే అంతే కాదు, దానికి అర్థం ఉంది. ఒక తత్వాన్ని చూపిస్తుంది. అంటే కర్తవ్య రజోగుణ, రెడ్ కలర్ ఎప్పుడు రజోగుణాన్ని చూపిస్తుంది. తను ఏమంటుంది, నేను ఎర్రగా ఉన్నాను, నా కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తున్నాను, నువ్వు నిర్వహిస్తున్నావా అని మనని అడుగుతుంది. అన్ని కర్తవ్యాల్ని నిర్వహించాలి. ఎలా నిర్వహించాలి? నేను చేసేది కాదు, నేను అనేది ఎక్కడ రాకూడదు. అందుకే దాన్ని త్యాగం చేయాలి. దేన్ని త్యాగం చేయాలి? కర్తవ్యాన్ని త్యాగం చేయడం కాదు, కర్తవ్యాన్ని చెయ్యాలి. అక్కడ నేను చేశాను
ఆ నేను అని ఉంది కదా, దాన్ని అక్కడ త్యాగం చేయాలి. చేసేది అంతా పరమాత్ముడే లేదా లలితా మాత చేస్తుంది, నేను కాదు చేసేది. ఇది సింధూరా, ఈ ఒక్క రంగు చూపిస్తుంది. ఇది భగవద్గీతలో మనము నేర్చుకున్నాము, కర్మయోగ. అన్ని కర్మాలు చేయాలి. చేస్తే ఎలా చేయాలి? నీకే అర్పణ చేస్తున్నాను ఈశ్వరార్పణ బుద్ధితో చేసి ఫలం వచ్చేసరికి అది ఈశ్వర ప్రసాద, నాకు భగవంతుడు ఇచ్చిన ప్రసాదమే ఇది అని ఒక మంచి నవ్వుతో మంచి మనసుతో దాన్ని స్వీకారం చేయడమే కర్మయోగ. ఇక్కడ ఈ సింధూర అనేది కూడా దాన్నే చూపిస్తుంది. ఇంకా అరుణ, అరుణ అంటే జ్ఞాన యోగాన్ని చూపిస్తుంది అరుణ అనేది. కర్మయోగ అయింది, జ్ఞానయోగ అయింది. విగ్రహం అంటే ఒక ఆకారం, ఒక రూపం, ఒక పేరు, ఒక ఆకారం, ఒక రూపం. ఆకార రూపం ఉంటే దానికి ఒక పేరు ఉంటుంది. ఏమంటుంది తను? నేను జన్మించడం కాదు, వచ్చాను, వ్యక్తమయ్యాను ఈ రూపంతో, ఈ పేరుతో. నువ్వు కూడా ఇలాగే వచ్చావు అంటే మనకందరికీ చెప్పేది, నువ్వు కూడా ఇలాగే ఒక్క మనుష్య జన్మాన్ని పొంది వచ్చావు. దేనికి వచ్చావు? కర్మయోగం చేయి, జ్ఞానయోగం చేసి అధ్యాత్మ పథంలో ముందుకు వెళ్ళి ఆ మోక్షాన్ని దాన్ని లక్ష్య పెట్టుకొని దాన్ని సాధించడం కోసం నువ్వు వచ్చావు. కానీ ఏం చేస్తున్నావు ఇక్కడ? ఇది మనకు పెద్ద ప్రశ్న, తను వేసే ప్రశ్న, మనము వేసే ప్రశ్న ఇది. దేనికి వచ్చాను, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్తాను, ఏం చేస్తున్నాను, నేను ఎవరు? ఇవి అన్ని ప్రశ్నలు ఇక్కడ సింధూర అరుణ విగ్రహం. ఈ 3 పదాలు సేరి ఒక్క పద అలాగే కనపడుతుంది మనకు. ఇది తత్వ. భగవద్గీత తత్వ కూడా ఇదే, లలితా సహస్రనామ తత్వ కూడా ఏమి వేరే కాదు. ఎందుకంటే బ్రహ్మాండ పురాణ. ఇక్కడ పురాణ అంటే ఏంటి? వేదాలు ఏం చెప్తుందో దాన్ని సారాంశమే ఉపనిషత్తు. ఉపనిషత్తు సారాంశమే భగవద్గీత లేదా పురాణాలు కూడా. ఉపనిషత్తులో వేదాలు ఏం చెప్తుందో మనకు అర్థం అవ్వట్లేదు. పరబ్రహ్మ అంటే నిర్వికార, నిర్గుణ, రూపం లేదు, ఆకారం లేదు, పేరు లేదు అంటే మనకు ఫోకస్ చేయడం కొంచెం కష్టం అయిపోతుంది. అందుకే ఈ పురాణాలు రాశారు. ఒక కథల ద్వారా మనకు చెప్తే సులభంగా అర్థం అవుతుంది అని ఆలోచన. అందుకే వేదవ్యాసులు ఈ బ్రహ్మాండ పురాణం రాసి మనకు ఈ లలితా సహస్రనామాన్ని ఒక గిఫ్ట్గా ఇచ్చారు. ఇప్పుడు 2వ ధ్యాన శ్లోకం చూద్దాము. ఇది రాసిన వారు దత్తాత్రేయ స్వామి. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. వేరే వాళ్ళు రాశారు కాబట్టి అదే శబ్దాలు మళ్ళీ వస్తున్నాయి. అరుణ ఇప్పుడే చూసాము. అరుణ అంటే జ్ఞాన లేదా ఒక బుద్ధి, ఒక మంచి బుద్ధి, త్యాగ, ఇవన్నీ చూపిస్తుంది అరుణ. కరుణ తరంగితాక్షి. అక్షి అంటే కళ్ళు. ఎలా ఉన్నాయి కళ్ళు? కరుణా తరంగ, అలలు. ఎలాంటి అలలు? కరుణ రస. మనకెలా తెలుసు? కరుణ రస ఉందో లేదో, మన మీద కరుణ ఉందో లేదో, కరుణా సాగరి అంటారు, అవునా కాదా ఎట్లా తెలుసు మనకు? మనకేమన్నా కోరిక ఉంటుంది, ఆ కోరిక తీరితే మనం ఏమంటాము? అమ్మ, దేవుడు నిజంగా ఉన్నాడు. ఏదో మనము సర్టిఫికేట్ ఇస్తే ఆయన ఉండినట్టు, లేకపోతే ఆయన లేడా అక్కడ, మనం అలా ప్రవర్తిస్తాము. నిజంగా దేవుడు ఉన్నాడండి, నాకు ఇలాగ అయింది అని అంటాం కదా. అంటే మన కోరిక తీరితే దేవుడు ఉన్నాడు, దేవుడు చాలా మంచివాడు, కరుణాసాగరి అన్ని సర్టిఫికేట్ ఇస్తాము. అదే కోరిక అలాగే ఉండిపోతే ఏమంటాము? ఎవరు లేరు, దేవుడు లేడు, ఎవరు లేడు, ఊరికే ఎవరందరూ అంటున్నారు ఇలాగే, అవి ఇవి ఏమి లేవు అంటాము కదా.
కానీ ఒక్కసారి గమనిస్తే మనము దేవి సప్తశతిలో పాడతాము, యా దేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అలాగే నిద్రా బదులు వేరే 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 పదాలు. తృష్ణారూపేణ సంస్థిత, క్షుధారూపేణ సంస్థిత అంటే ఏంటి? నిద్ర. నిద్ర అంటే ఆ రూపంలో తను ఉంది, అంటే మనలో నిద్ర రూపంలో తను ఉంది. ఒక్క రాత్రి నిద్ర రాకపోతే ఎంత కష్టమండి మనకు కదా. అనుభవించాము, చాలాసారి అనుభవిస్తాము ఇది. ఒక రాత్రి నిద్ర రాకపోతే నెక్స్ట్ డే అందరి మీద కోపమే, తలనొప్పి, ఎక్కడ వెళ్ళలేము, ఏం పని చేయలేము, ఏం పని చేసే బుద్ధి ఉండట్లేదు, ఒక ఉత్సాహం అని లేదు, నీరసంగా ఉంటాము కదా. ఒక్క రాత్రి నిద్ర లేదు. ఆ నిద్ర రూపంలో తను ఉంది, తను ఉండి మనకు అనుగ్రహిస్తుంది, మనల్ని అనుగ్రహిస్తుంది తను. అలాగే క్షుధారూపేణ సంస్థిత. క్షుధ అంటే ఆకలి. ఆకలి లేకపోతే ఇప్పుడు ఒక్కొక్కసారి మనకేదో పొట్ట సరిగా లేదు అంటే తినే బుద్ధి కావట్లేదు. ఒక్కరోజు తినకపోతే ఏమవుతుంది? వీక్నెస్ వస్తుంది, క్షీణమైపోతుంది. దేహం క్షీణమైపోతే మనస్సు కూడా క్షీణమైపోతుంది. ఆ ఆకలి ఉంది కాబట్టి తింటున్నాము. తృష్ణ, దాహం. దాహం లేకపోతే మంచినీళ్ళు తాగుతామా మనము? దాహం వేస్తే కదా తాగేది. తృష్ణారూపేణ సంస్థిత, క్షుధారూపేణ సంస్థిత. ఇవి అన్నీ ఉంది అంటే తను ఉంది. ఆ రూపంలో తను ఉండి మనల్ని అనుగ్రహిస్తుంది. ఒక్కరోజు మనం పాసు పోయకపోతే ఎట్లా అవుతుంది అడగండి. పేషెంట్స్ ఎవరికి పాసు పోయడం కష్టమో వాళ్ళని అడగండి, ఎంత కష్టం అది. మనకు అలాంటి ప్రాబ్లం లేదు. అయితే ఎక్కడి నుంచి వచ్చింది ఇవి అన్ని శక్తి? ఆ రూపంలో తను ఉండి మనల్ని అనుగ్రహిస్తుంది. ఇది కరుణే కాదా? ఇంకా వేరే ఉదాహరణ అవసరమా మనకు? మన లోపల ఏం నడుస్తుందో దానికి ఎవరు కారణం? అయితే కరుణా తరంగిత అక్షి. ఎలాంటి కళ్ళు అంటే కరుణా తరంగమే. ధృత పాశ అంకుశ పుష్ప బాణ చాపాం. ఏం పట్టుకుంటుంది అంటే పాశ. పాశ అంటే ఒక్క దృష్టికోణంతో ప్రేమం. తను ప్రేమంతో ఈ బ్రహ్మాండం మొత్తం సృష్టి చేసింది. అందులో మనం కూడా ఉన్నాము, మనల్ని కూడా తనే సృష్టి చేసింది, ప్రేమంతో చేసింది. తను ఏం చెప్తుంది మనకు అంటే, ఈ బ్రహ్మాండం మొత్తం నేను సృష్టి చేసి అందులో నిన్ను సృష్టి చేసి అందరినీ ప్రేమించమని పంపిస్తే నువ్వేం చేస్తున్నావు? ఎవరిని ప్రేమిస్తున్నావు? నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు తప్ప ఇంకా ఎవ్వరు లేరు. ఒక్క సర్కిల్, ఒక్క వృత్తం. అందులో ఎవరెవరు ఉన్నారు? ఇంకా పేరెంట్స్ లేదు, అత్తగారు మామగారు కూడా లేరు, ఇంకెవరు లేరు. భార్య, భర్త, పిల్లలు, న్యూక్లియర్ ఫ్యామిలీ. బ్రహ్మాండం మొత్తం నేను సృష్టి చేసి అందరిని ప్రేమించని నిన్ను పంపిస్తే నువ్వు మాత్రం ఒక చిన్న సర్కిల్ వేసుకొని ఇది నా భార్య, ఇది నా భర్త, ఇది నా పిల్లలు, ఇంతే. వేరే వాళ్ళ మీద కొంచెమైన ప్రేమ ఉందా? ఇది మనల్ని ప్రశ్న చేస్తుంది. ఇంకా మనం ఎలా ప్రేమిస్తున్నాము? మన పిల్లల్ని ఎలా ప్రేమిస్తున్నాము? నేను చెప్పినట్టు వింటే సరే, లేకపోతే చాలా ఇంట్లో జరిగే ఉదాహరణ ఇది. పిల్లలు ఇంటర్ కాస్ట్ పెళ్ళి చేసుకుంటే, చేస్తాను అంటే వెళ్ళిపో, నాకు కొడుకే కాదు, నాకు కూతురే కాదు నువ్వు అని అంటాము. అయితే ఇది ప్రేమమా? ఇది మనము ప్రశ్న వేసుకోవాలి. కండిషనల్ లవ్ అంటే ప్రేమం కాదు, అది ప్రేమమే కాదు. నువ్వు ఇలా చేస్తే నేను ప్రేమిస్తాను, అలా చేయకపోతే నా ప్రేమం లేదు నీ మీద అంటే ఇది ప్రేమమే కాదు. దీనికి పేరు వ్యామోహం, ఒక అటాచ్మెంట్. ఎప్పుడు ఇలాంటి అటాచ్మెంట్ చేసుకుంటున్నామో అప్పుడు ఇదే పాశ, యమ పాశం అయిపోతుంది మనకు. అక్కడ దుఃఖం. చెప్పినట్టు వినకపోతే ఎంత కష్టం మనకు, మనస్సు తట్టుకోవట్లేదు.
అప్పుడు ఏం చేస్తుంది తను? అంకుశ. అంకుశ అనే ఒక ఆయుధం, దాన్ని తీసుకురావాల్సి వస్తుంది. ఇక్కడ అంకుశం అంటే తండ్రి, అలాగే ఒక డిసిప్లిన్ అంటాం కదా, ఒక నియమ చూపించడానికి, నేర్పించడానికి తను అంకుశాన్ని పట్టుకుంటుంది. పాశ అంటే ప్రేమించు, ప్రేమంని మనకు చూపించడానికి, నేర్పించడానికి ఆ పాశాన్ని పట్టుకుంటుంది. అంకుశ నియమాలు. ఇదే యమపాశం చేపించాం కదా మనము, దాని నుంచి మనని బయట తీసుకురావాలంటే అంకుశం అవసరమే. ఇప్పుడు నా కొడుకు పియూసీలో ఉన్నాడు, ఇంటర్లో చదువుతున్నాడు. ఇవాళ పరీక్ష ఉంది, 8 గంటలకి అక్కడ ఎగ్జామ్స్ హాల్లో ఉండాలి. 6 గంటలకి కూడా లేవట్లేదు బాబు అంటే ఏం చేస్తాము? ఫస్ట్లో లెగురా, లేగు లేగు అంటాము, ఆ తర్వాత అరుస్తాము కదా. ఇంకా లేవకపోతే ఒక్క ఇస్తాము. లేస్తావా లేదా? ఎందుకు? మనకు ద్వేషమా? కొడుకు అంటే ద్వేషమా? కాదు కదా. అక్కడ ఆ శిక్ష ఎందుకు ఇస్తున్నాము? ఆ లక్ష్యం అక్కడ అందాలి, 8 గంటల లోపల అక్కడ హాల్లో ఉండాలి అంటే లేవాలి కదా టైంలో. అది ప్రేమంతోనే కదా. అయితే తను కూడా పాశ, అంకుశ, 2 కూడా నియమాలు కూడా కావాలి. ఎందుకంటే అది కూడా ప్రేమంతోనే తను అంకుశాన్ని పట్టుకుంటుంది. పాశ అంకుశ పుష్ప బాణ చాపాం. బాణ అంటే ఈ పుష్ప బాణ చాప. ఇక్కడ పుష్ప అంటే మనల్ని ఒక ప్రకృతితో కనెక్ట్ చేస్తుంది. మంత్రపుష్పం. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. వస్తుంది కదా. అంటే నేచర్తో, ప్రకృతితో మనల్ని కనెక్ట్ చేసి, ఇది మనకిచ్చావు. నక్షత్రాలు, సూర్యుడు, ఇంకా నీళ్లు, పృథ్వీ, ఇవి అన్నీ పంచభూతాలన్నీ ఉన్నాయి. అవి అన్నీ మాకిచ్చావు నువ్వు. దీన్ని, ఈ మంచి మనస్సు అనే ఒక పుష్పంతో నీకు అర్పణ చేస్తాను. ఎవరు దీన్ని అర్థం చేసుకుంటారో, మంత్రపుష్పం అంటే దీనికి సోర్స్, మూల ఏంటి? మూల అనేది ఆయత. ఆయత అంటే అక్కడ మూలం. ఏది మూలం? ఆత్మ అనేది మూలం. అది మూలమని ఎవరెవరు తెలుసుకుంటారో వాళ్ళు అక్కడికి అందుతారు. ఇది మంత్ర పుష్పానికి ఒక అర్థం. ఇక్కడ పుష్ప, మళ్ళీ పుష్ప అంటుంది. ఎలాంటి పుష్పాలు? 5 ఉన్నాయి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఇవి అన్ని పంచభూతాలతో కనెక్ట్ చేసే విషయాలు. విషయ వస్తు కాదు. విషయ వస్తు అంటే అక్కడ వస్తు ఉండాలి, ఇది వస్తు కాదు. శబ్ద, ఒక సౌండ్, మన చెవులకి సౌండ్. అలాగే స్పర్శ, మన స్కిన్కి కావాల్సింది అక్కడ స్పర్శ. ఇవి అన్ని విషయాలు. దాన్ని పుష్పంగా తను పట్టుకొని ఉంది. అంటే ఇది ఒక టూల్, అలాగే మనం యూస్ చేసుకోవాలి. ఎందుకు బాణ అంటున్నారు అంటే దాన్ని ఒక ఉపకరణంగా, ఉపకరణ అంటే మనం యూస్ చేసే ఒక టూల్, అలా ఉపయోగించి మన అంతఃకరణ మనము మార్చుకోవాలి. లోపల మార్పు తీసుకురావాలి. బయట మన చేతిలో లేదు. బయట ఎలాగుంటుందో చెప్పలేము. మన కంట్రోల్లో ఏముంది బయటది? కానీ లోపల ఇది నా కంట్రోల్లో ఉంది. కంట్రోల్లో తీసుకురావచ్చు ప్రయత్నం చేస్తే. అందుకే తను అంటుంది ఇవి అన్నీ ఇంద్రియాలతో కనెక్ట్ అవుతుంది. ఆ వ్యామోహంలో పడి సంసార సాగర అంటాము, అందులో ముంగిపోయాము. పైకి వచ్చే ప్రయత్నం చేసుకో. నేను చూడు దీన్ని పట్టుకున్నాను.
అంటే మనము కూడా ఇవన్నీ మన వశంలో తీసుకురావాలి. అవి తీసుకురావాలంటే మన ఇంద్రియాలు మన వశంలో మనం తీసుకురావాలి. అణిమాదిభిరావృతాం. అణిమా సిద్ధి, లగిమా సిద్ధి, గరిమా సిద్ధి, మహిమా సిద్ధి. ఎవరు దేవి ఖడ్గమాలో చదువుతారో వాళ్ళకన్నీ ఇది వచ్చు. అష్టసిద్ధిల పేరు. అందరూ సిద్ధిలు, సిద్ధి మాత అనొచ్చు. వాళ్ళందరూ తను చుట్టే ఉన్నారు. వశిన్యాది వాగ్దేవతలు చుట్టూ ఉన్నారు. ఇంకా అష్టసిద్ధి, లఘిమా సిద్ధి అంటే చాలా లైట్గా అయిపోవడం. ఆంజనేయుడు సీతామాతాని వెతకడానికి లంక వెళ్తే సముద్ర లంఘన చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది? సురస నాగదేవత తను వస్తుంది. తను వచ్చి ఏమంటుంది? నా లోపల నువ్వు వెళ్ళి ఆ తరువాతనే నువ్వు వెళ్ళొచ్చు, లేకపోతే ఇది ఒక నియమం, ఎవరిని నేను వెళ్ళనివ్వను ఇట్లా. అప్పుడు ఆంజనేయుడు అంటున్నాడు, నేను వస్తూ నీ నోటి లోపల వెళ్తాను, ఇప్పుడు నాకు టైం లేదు, అర్జెంటుగా వెళ్ళాలి, సీతామాతని వెతకడానికి వెళ్తున్నాను. సురస ఒప్పుకోవట్లేదు. అయితే ఏం చేస్తున్నాడు? పెద్దగా అవుతాడు. ఇంకా పెద్దగా అవుతాడు. సురస కూడా పెద్దగా ఓపెన్ చేస్తుంది. అప్పుడు సడన్గా చిన్నగా అయి లోపల వెళ్ళి బయటకు వచ్చేసి, ఆహా నీ నోటి లోపల నేను వెళ్ళి వచ్చాను అంటాడు కదా. అయితే చూడండి, పెద్దగా అవడం ఒక సిద్ధి, అలాగే చిన్నగా లైట్గా చిన్నగా అవడం కూడా ఒక సిద్ధి. మన షిరిడి సాయిబాబా ఎలా పడుకునేవారు? ఒక్క వుడ్ పీస్ అంతే చిన్నది, దాని మీద పండుకునేవారంట. అది కింద వేసి కాదు, ఒక మనం జూలా ఉంటుంది కదా అలాగే. ఆ వెయిట్ని ఎలా తట్టుకుంటుంది ఎవరికి తెలీదు. ఇవి అన్ని సిద్ధిలు. అయితే ఇలాంటి సిద్ధిలో ఈ అధ్యాత్మ పథంలో ముందుకు వెళ్తూ అది కూడా రావచ్చు. దాని మీద ఎవ్వరు కూడా దృష్టి పెట్టకూడదు. వస్తే సరే, దాన్ని ఓహో నాకు ఈ సిద్ధి ఉంది అని చేస్తే మళ్ళీ టుస్సని కిందకి పడిపోతాం. ఇలాంటి అణిమాది సిద్ధిభి ఆవృతాం. తను చుట్టూ వాళ్ళందరూ ఉన్నారు. మయూఖైహి, మయూఖ అంటే కిరణాలు. ఇప్పుడు సూర్యకిరణ అంటాం. సూర్యకిరణానికి ఏం తేడా ఉంది? మనకి ఇక్కడ పడుతుంది, సూర్యకిరణాలు పడుతుంది. సూర్యుడు వచ్చి పడతాడా? సూర్యకిరణాలు కదా పడేది. మనకు ప్రకాశం ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడి నుంచి వస్తుంది, కానీ వచ్చేది కిరణాల ద్వారా. ఆ కిరణాలకి పేరు మయూఖ. ఆ మయూఖ ఎవరు? అహం, నేను. అంటే మనము ఇవి అన్ని కిరణాలు. ఆ కిరణకు సూర్యుడికి వ్యత్యాసం ఏమీ లేదు, తేడా ఏమీ లేదు. అలాగే మనకు ఆ లలిత మాతకు కూడా ఏ తేడా లేదు. మనమందరూ కూడా ఆ లలిత మాత కిరణాలే. మయూఖైహి అహమిత్యేవ విభావయే భవాని. నేనే ఆ కిరణాన్ని అనుకొని నిన్ను ధ్యానం చేస్తాను. ఎంత బాగుంది చూడండి ఇది. మనం ఆ శ్లోక పాడినప్పుడు ఒక్కసారి సూర్యకిరణ ఎలాగుందో అలాగే లలిత మాత కిరణాలు ఉన్నాయి. ఆ ఒక్క కిరణ, అందులో ఒక్క కిరణ ఎవరు? నేను. అప్పుడు ఎంత ఒక్క సంతోషం, ఆనందం. నేనే ఆ లలిత మాత అనుకొని నిన్ను ధ్యానం చేస్తాను. అయితే ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంది మనకు. తను అలాగే ఉండాలి. తను ఎలాగుందో గమనించాలి. ఫస్ట్ ఊరికే స్తోత్రం చేస్తే ఏమీ రాదు. గమనించాలి, ఓహో తను ఇలాగుంది, నేను కూడా లలితామాత అవ్వాలి అంటే తను అలాగే అవ్వాలి కదా. ఆ గుణాలు నాలో కూడా రావాలి కదా. అప్పుడే కదా నేను లలితామాత అవుతాను. అయితే ఇవన్నీ గమనించి చింతన చేసి శ్రవణ మనన నిధి ధ్యాసన చేయాలి మనము. అప్పుడే ఆ ధ్యానం కంప్లీట్ అవుతుంది. భవానీ, భవ అంటే ఈ ప్రపంచ సృష్టి. ఈ ప్రపంచానికే పేరు భవ. ఎవరి దీన్ని సృష్టి చేశారో ఆవిడ పేరు భవానీ. అలాంటి భవానిని నేను ధ్యాన చేస్తాను. 3వ శ్లోకం ధ్యాన శ్లోక. ఇది ఎవరు రాశారో నాకు తెలియలేదు ఇంతవరకు.
ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం. ధ్యాయేత్ పద్మాసనస్థాం, నేను ధ్యాన చేస్తాను. ఎవరిని ధ్యాన చేస్తాను? పద్మాసనస్థాం, ఎవరు పద్మాసనంలో కూర్చున్నారో. పద్మాసన అంటే మనకు తెలుసు, ఆసనాలు కొంచెం కష్టమే. అలాంటి ఆసనాలు కూర్చోవడం కొంచెం కష్టమే, కానీ కూర్చోగలుగుతారు అంటే ఆరోగ్యానికి, అది దైహిక ఆరోగ్య మానసిక ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. కొంచెంసేపు అయినా ప్రయత్నం చేయొచ్చు. ఎవరెవరు కూర్చోగలుగుతారో కొంచెంసేపు అయినా రోజు కూర్చోవచ్చు. లేదు కష్టమంటే కొంచెమైనా ఆ పొజిషన్కి రావడానికి ప్రయత్నం చేయొచ్చు. చాలా కష్టమైతే ఎవరు చేయకండి. పద్మాసనంలో తను కూర్చుంది, మంచి ఆసన, ఆరోగ్యానికి మంచిది. ఇంకొకటి పద్మ అంటే చాలాసారి చూస్తాం మనము, వేదాల్లో పురాణాల్లో భగవద్గీతలో చాలాసారి పద్మ అనేది వస్తుంది. ఎందుకంటే ఈ సంసారం అనేది ఒక మట్టి అలాగుంది. ఈ పద్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ మట్టి నుండే వచ్చింది. కానీ ఎంత కోమలంగా ఉంది, ఎంత మధురంగా ఉంది, ఎంత ఒక మంచి వాసన సువాసన ఉంది. మనం కూడా అంటాం కదా, అయ్యో నేను ఇలాగున్నాను, వీళ్ళ వల్ల నేను ఇలాగన్నాను, నా జీవితం ఇలాగ ఉందండి. మనకు కంప్లైంట్స్. అయితే ఆవిడ ఏమని చెప్తుంది మనకు? ఉండు, అలాంటి పరిస్థితిలో ఉండు, పర్వాలేదు. బయట ఎక్స్టర్నల్ సిచ్యువేషన్ మనము చేంజ్ చేయలేము, కానీ లోపల దృష్టికోణం మార్చేసుకో, అప్పుడు సంతోషంగా ఉండగలుగుతావు. మట్టి అయితే కూడా ఏంటి, ఎంత మంచిగా పద్మ వస్తుందో అలాగే నువ్వు కూడా పైకి రా అంటుంది. పద్మాసనస్థాం వికసిత వదనాం, వికసిత అంటే మంచి నవ్వుతో. వదన ఎలాగుంది? వదన అంటే మొహం ఎలాగుంది? మంచి స్మితముఖీమని చూసాం మనము. మంచిగా నవ్వుతూ ఉండాలి. ఇది ఒక పెద్ద గిఫ్ట్. మనము సొసైటీకి, సమాజానికి ఇచ్చే ఒక పెద్ద గిఫ్ట్ అంటే ఒక మంచి నవ్వు. వేరే ఏమి ఇవ్వకపోతే కూడా పర్లేదు, ఒక మంచి నవ్వు అయితే ఇవ్వాలి. తను ఇస్తుంది కదా, మనం కూడా ప్రయత్నం చేయాలి. పద్మపత్రాయతాక్షీం, పద్మపత్ర అంటే ఆకు, పద్మ ఆకు ఎలాగుంటుంది గమనిస్తే, అందులో నీళ్లు పోస్తే అందులో నీళ్లు కొంచెం కూడా ఉండదు, నిలబడదు, అంత కిందకి పడుతుంది. అంటే మనము కూడా సంసారంలో ఉంటే కూడా ఆ వ్యామోహం, ఆ అటాచ్మెంట్ పెట్టుకోకుండా ఉండాల్సి వస్తుంది మనకు, ఇది తప్పదు. కానీ ఉండినప్పుడు వ్యామోహ అంటే అటాచ్మెంట్, దాన్ని వదులుకొని పద్మపత్ర ఎలాగుందో అలా బతకాలి. తను అలాంటి కళ్ళు ఉన్నాయి అంటే సమానత, అందరినీ సమానంగా చూస్తుంది. ఒక దొంగ ఉండొచ్చు, ఒక సంత ఉండొచ్చు, సెయింట్ ఉండొచ్చు, సిన్నర్ ఉండొచ్చు అంటాము. ఎవరైనా ఉండని, ఎంత మంచి వాళ్ళు ఉండని, ఎంత చెడ్డవాళ్ళైనా తనకి ఏ తేడా లేదు, అందరినీ సమానంగా చూస్తుంది. ఎన్నో మంది అసురుల సంహారం చేసింది. ఎలా చేసింది? ఆయుధతో ఆక్రమణం చేసి వాళ్ళని చంపేసింది. ఆ ఆయుధ, తను పట్టుకునే ఆయుధ ఎప్పుడు వాళ్ళని తగిలిందో అప్పుడు వాళ్ళకి అక్కడ మోక్ష దొరుకుతుంది. ఇది ఎంత కరుణ చూడండి, ఎంతో చెడ్డవాళ్ళు, అలాంటి వాళ్ళకి కూడా మోక్షం ఇస్తుంది తను. అయితే పద్మపత్రాయతాక్షీం హేమాభాం, ఆభ అంటే ఒక షైనింగ్, హేమ అంటే బంగారం. బంగారం ఎలా షైన్ అవుతుందో అలాగే తను రూపం, తను దేహం కూడా అలాగే ఒక మంచి షైనింగ్ ఉంది. పీత వస్త్రం, ఎల్లో కలర్, అలాంటి వస్త్రం బట్ట ధరించింది. ఈ పీత అనేది ఈ ఎల్లో కలర్, పసుపు కలర్ అంటాం కదా, ఈ కలర్ ఏం చూపిస్తుంది అంటే పవిత్రతాన్ని చూపిస్తుంది. అలాగే మంచి బుద్ధి, మంచి ఆలోచన చేసే ఒక కెపాసిటీ, దాన్ని కూడా చూపిస్తుంది పీత వస్త్ర అనేది. కరకలిత లసత్ హేమ పద్మాం,
మళ్ళీ పద్మ వచ్చింది. ఎలాంటి పద్మ ఉంది? మంచి షైనింగ్. లసత్ అంటే కూడా మంచి షైనింగ్. హేమ పద్మ, బంగారం. పద్మం అంటే బంగారంలో చేసిన పద్మాన్ని పట్టుకుంది కరకలిత చేతిలో. వరాంగి, అంగ, ఒక్క అంగ కూడా ఎంత మంచిగా ఉంది. మనం కూడా కొందరిని చూస్తే చాలా బాగుంది అండి ఆవిడే, కానీ కొంచెం ముక్కు కొంచెం ఇంకో కొంచెం ఇలాగుంటే బాగుండేది కదా అని అంటాము. ఏదో ఒక్క అంగ అయినా ఊనం ఉంటుంది, కానీ తనకి ఎలాగుంది? ఏ అంగ చూస్తే అబ్బా ఎంత పర్ఫెక్ట్గా ఉంది అని అనిపిస్తుంది. ఎలాగుంది? సర్వాలంకారయుక్తం, అన్ని అలంకారంతో, సర్వాభరణభూషితం అంటాం. అన్ని ఆభరణాల్ని వేసుకుంటుంది. అయితే మనకు కూడా ఇది మనము తొందరగా పట్టుకోవచ్చు. తను ఆభరణం వేస్తుంది కదా, నేను కూడా లలితామాత అవ్వాలంటే అన్ని ఆభరణం వేసుకోవాలి. సరే, కరెక్టే. అది కూడా అలంకారం చేసుకోవచ్చు. ఆభరణ అన్ని ఏ ఆభరణం కావాలో అవి అన్ని ఆభరణాలు మనం వేసుకోవచ్చు, ఏ తప్పు లేదు. కానీ మనం ఎక్కడ తప్పు చేస్తున్నాము అంటే దానికి అటాచ్మెంట్ పెట్టుకుంటున్నాము. ఇది నా ఒడ్యాణం, ఇది నా చైన్, దీనికి మనము అటాచ్మెంట్ పెట్టుకుంటున్నాము. ఇది తప్పు. అలంకారం చేసేది, ఆభరణ వేసుకునేది తప్పు కాదే కాదు. దానికి వ్యామోహం ఉండకూడదు. వేసుకుంటే ఎంత సంతోషమో, వేయకపోతే కూడా అలాగే సంతోషం ఉండాలి. ఇది మనని మనం ప్రశ్న చేసుకోవాలి. వేసుకుంటే ఆహా ఎంత ఆనందంగా ఉంది నాకు, వేసుకోకపోతే అలాగే ఆనందం ఉందా? లేదో ఎవరో తీసుకువెళ్ళారు, దాన్ని ఎవరో ఎత్తుకుపోయారు, దొరకట్లేదు, అప్పుడు మనసు ఎలాగుంది? అలాగే పరమానందంలో ఉందా? అయితే పెద్ద సర్టిఫికేట్, లేదా మళ్ళీ ప్రయత్నం చేయాలి. సర్వాలంకారయుక్తం. ఇంకొకటి అంటే ఆభరణ అంటే దానికి ఒక అర్థం ఉంది. ఇది ఊరికే మనము మంచిగా కనపడాలి అని వేసుకునే అలంకారం కాదు ఇవి అన్నీ. దానికి అర్థం ఉంది. ఒక్క ఆభరణానికి ఒక్కొక్క అర్థం ఉంది. అర్థం తెలుసుకుంటే ఇంకా మనము ముందుకు వెళ్ళొచ్చు. సర్వాలంకారయుక్త. కొన్ని చోట సతతం అభయదాం ఉంది, కొన్ని చోట సకలం అభయదాం ఉంది. సతతం అంటే ఎల్లప్పుడూ అభయం ఇస్తుంది, అభయదాం ఇచ్చేది. సకలం ఏ భయం ఉంటే కూడా భయపడొద్దు అని అభయం ఇస్తుంది, ఏదైనా పర్లేదు. భక్త నమ్రాం, అందరు భక్తులు వినమ్రతో నమస్కారం చేస్తున్నారు, వంగి నమస్కారం చేస్తున్నారు. ఇంకొక దృష్టికోణంతో ఈ ఒక్క భక్త నమ్రాం అంటే ఆ జగన్మాత కూడా వంగి వస్తుందంట మన దగ్గర. ఎక్కడెక్కడ భక్తులు ఉన్నారో అక్కడక్కడ వంగి వస్తుందంట. ఎందుకు? మనం ఎక్కడో కింద ఉంటాము, తను వంగి మనల్ని పైకి తీసుకువెళ్తుందంట, ఎత్తుకొని మనల్ని చూసుకుంటుంది. భక్త నమ్రాం భవానీ, ఇప్పుడే చూసాము భవానీ అనే నామానికి అర్థం. శ్రీ విద్యాం, విద్య చాలా వెరైటీ విద్యలు ఉంటాయి. శ్రీ విద్య అంటే తను గురించి తెలుసుకునే విద్య. లలిత మాత ఆవిడ గురించి మనం ఏ విద్య, ఏ జ్ఞానం వస్తుందో దానికి పేరు శ్రీ విద్య. ఇది శాశ్వత విద్య అంటాము, అంటే మోక్షానికి తీసుకువెళ్తుంది. శాంతమూర్తి, శాంతంగా ఉంటుంది. ఇది ఉందా మనలో? ఎవరో ఒక ప్రశ్న వేస్తారు నాకు, ఒకసారి వేశారు, ఉత్తరం ఇచ్చాను, రెండోసారి మళ్ళీ అదే ప్రశ్న అడుగుతారు. మన అమ్మ నాన్న ఉండొచ్చు, అత్తగారు మామగారు ఉండొచ్చు, కొంచెం వయసు అయిన తర్వాత వాళ్ళు మర్చిపోతారు. మళ్ళీ అడిగిన సేమ్ ప్రశ్న మళ్ళీ అడుగుతారు. ఒక్కసారి సరిగా చెప్తాము, రెండోసారి అంటాము, మూడోసారి ఇప్పుడే చెప్పాను కదా, ఎన్నిసారి చెప్పాలి మీకు అని అంటాం కదా. అయితే శాంతమూర్తిలా మనం? ఇది మనకు ప్రశ్న వేసుకోవాలి. తను శాంతమూర్తి. రాక్షసుల సంహారం చేసేటప్పుడు కూడా బయట కోపం చూపించింది, లోపల శాంతంగా ఉండింది. మనము కొందరితో కోపం వస్తుంది కానీ బయట చూపించలేము. అయితే మంచి నవ్వుతో మాట్లాడుతూ ఉంటాము, లోపల అమ్మ ఎంత కోపంగా ఉంటాము. ఇది తప్పు.
లోపల ప్రశాంతంగా ఉండాలి. బయట ఒక్కొక్కసారి ఇప్పుడు పిల్లల్ని తిట్టినప్పుడు మనము కోపం చూపించాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ నియమాన్ని వాళ్ళు పాటించాలి అంటే వాళ్ళకు తెలియాలి, ఇది సరి కాదు, ఇది తప్పు అని చెప్పాలంటే కోపం చూపించాలి. కానీ లోపల కోపం రాకూడదు. ఇది శాంతమూర్తి. తను అలాగే ఉంది, తను అలాగే మనం అవ్వాలంటే మనం కూడా ఇలాగ ఉండడం ప్రయత్నం చేయాలి. సకల సురనుతాం, అందరు దేవతలు తనకి నమస్కారం చేస్తున్నారు. ఇక్కడ మనమేం నేర్చుకోవాలంటే, మన కుటుంబంలో ఉండే వేరే సదస్సులు ఉండొచ్చు, లేదా సమాజంలో ఉండే వేరే వాళ్ళు ఉండొచ్చు. ఎవరైనా మనని చూసి ఓహో వీళ్ళు ఎంత బాగున్నారు, ఎంత మంచి, చూడటానికి కాదు ఆచరణలో ఎలా ఉన్నారు, ఓహో వీళ్ళని చూసి నేను కూడా నేర్చుకోవాలి అని అలాగుండాలి. మన బ్రతుకు అలా బతకాలి. మనం ఒక్క నలుగురు మనల్ని చూసి నేర్చుకోవాలి. లేదా ఎలాగుంటాం మనము, అబ్బా వీళ్ళెప్పుడు బయటకు వెళ్తారో, బయటికి వెళ్తే నాకు అబ్బా కొంచెం సంతోషమని ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా ఇలాంటి ఆలోచన వాళ్ళకు వస్తాయి. ఎందుకు అలా బతుకుతున్నాం మనము. మనం ఉంటే వాళ్ళకి ఎంతో కష్టం, ఎప్పుడు వీళ్ళు చనిపోతారో అని వెయిట్ చేస్తూ ఉంటారు. అలా బ్రతకకూడదు. అది సకల సురనుతాం సర్వ సంపత్ ప్రదాత్రి. అన్ని సంపత్తి ఇచ్చేది ఎవరు? ఆ జగన్మాత మనకు అన్ని సంపత్తిస్తుంది. ఎలాంటి సంపత్తు మనకు కావాలి? భక్తి జ్ఞాన వైరాగ్య అనే సంపత్తిని మనం ఇది అడగాలి. భక్తి జ్ఞాన వైరాగ్య. అన్నపూర్ణ స్తోత్రంలో మనం లాస్ట్లో పాడతాము, అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. తినే ఆహారం కూడా దేనికి భిక్ష అడుగుతున్నాను? ఆ ఆహారం తీసుకుంటే ఆకలి పోతుంది, దానితో నాకు జ్ఞాన వైరాగ్య రావాలి. ఇది పెంచాలి మనము. దాన్ని అడగాలి మనం. ఎలాంటి భిక్ష అడగాలి? భక్తి జ్ఞాన వైరాగ్య. ఇది ఈ సంపత్తు కూడా తనే మనకు ఇచ్చేది. లాస్ట్ ధ్యాన శ్లోక ఆదిశంకరాచార్యులు రాశారంట. సకుంకుమ విలేపనా మళిక చుంబిక స్తూరికా సమందహసితే క్షణాం సశర చాప పాశాంకుశాం అశేష జనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపా కుసుమ భాసురాం జప విధౌ స్మరేదంబికాం. సకుంకుమ విలేపన, మొత్తం కుంకుమ లేపన ఉంది అంటే కుంకుమ పూసుకుంది అని కాదు, ఆ రంగు అలాగుంది. మళ్ళీ కుంకుమ అంటే కర్తవ్య. తన కర్తవ్య, మనకు అన్ని సంపత్తి ఇచ్చేది అన్ని తను కర్తవ్య తను చేస్తుంది, నిభాయిస్తుంది. మనము అలా చేయాలి కదా. మన కర్తవ్య ఏముందో, భార్యగా తల్లిగా వేరే వేరే పొజిషన్ ఉన్నాయి. ఒక్క టీచర్గా ఉండొచ్చు, ఇంజనీరో డాక్టర్ ఉండొచ్చు. వేరే వేరే పొజిషన్లు, వేరే వేరే కర్తవ్యాలు ఉన్నాయి. అన్ని కర్తవ్యాలని మనము ఆ పని చెయ్యాలి. సకుంకుమ విలేపన అలిక చుంబి కస్తూరికాం అంటే కస్తూరి మృగ నాభిలో ఒక ద్రవం వస్తుందంట. ఆ ద్రవ ఎంతో మంచి వాసన. ఆ మృగకు కూడా వాసన వస్తుంది, మంచి సువాసన వస్తుంది. అది వెతుకుతుందంట, ఎక్కడ నుంచి వస్తుంది, ఎక్కడి నుండి వస్తుంది. తను నాభి నుండే వస్తుంది, కానీ అది తెలీదు మృగకి. అక్కడెక్కడ వెతుకుతుంది. అయితే మనము కూడా ఆనందం, సుఖం, శాంతి ఎక్కడ ఉంది అటు ఇటు తిరిగి వెతుకుతున్నాము. ఎక్కడ ఉంది? బయట లేదు కదా, మన లోపలనే ఉంది అది. ఇది మనకు తెలియట్లేదు. ఈ కస్తూరి మృగ ఒక ద్రవాన్ని ఇస్తుంది. ఆ ద్రవ మంచి వాసన ఉంటుంది. ఆ వాసన తను ఆ లేపన చేసింది. ఆ వాసనకి తేనెటీగ అన్నీ అక్కడ తను దగ్గర వస్తున్నాయి. అంటే ఎప్పుడు మనకు నేను అంటే ఈ ఆత్మ, ఈ సువాసన ఎక్కడి నుండి వస్తుంది, నా లోపల నుండి వస్తుంది అని ఎప్పుడు అలాంటి జ్ఞానం వస్తుందో అప్పుడు అందరూ వచ్చేస్తారు. ఈగ ఎక్కడ వస్తుంది?
తేనెటీగ ఎక్కడ వస్తుంది? తేడా ఉంది కదా. అయితే ఎప్పుడు జ్ఞానం వస్తుందో అన్నీ మన దగ్గర ఉంటుంది. అంటే కొందరు చెప్తారు చూడండి, రేపు ఇలా జరుగుతుంది అక్కడ. ఎట్లా తెలుసు? సాయిబాబా కూడా, షిరిడి సాయిబాబా కూడా చెప్పేవారు కదా, ఆ ట్రైన్ లేటుగా వస్తుంది. ఎలా తెలుసు? అన్ని లోపల ఉంది. అప్పుడు ఆ జ్ఞానం వచ్చినప్పుడు అన్ని మొత్తం ప్రపంచం లోపల ఉంటుంది. ఎక్కడ ఏమేం జరిగింది, ఎక్కడ ఏమేం జరగబోతుంది అన్నీ తెలుస్తుంది. అలిక చుమ్మి కస్తూరిక, నేను అలాగున్నాను, నువ్వు కూడా అలాగే ఉండు. సమంద హసితే క్షణం, హసిత సమంద హసిత మందహాస, ఒక చిరునవ్వు, చిరునవ్వులతో ఉంది ఈ క్షణ. అంటే ఒక చూపు. సశర చాప పాశాంకుశం, ఇప్పుడే చూశాను. పాశ అంకుశ దేనికి కావాలి, అవి అన్నీ చేతిలో పట్టుకొని ఉంది. అశేష జనమోహిని, అందరూ తను మోహంలో పడే అలా తను చేస్తుంది. అశేష, ఎవ్వరు శేష లేరు, ఎవ్వరు బాకీ లేరు, అందరూ. కొందరు చెప్పొచ్చు, నాకు దేవుడి మీద నమ్మకం లేదు, నాస్తికుడు అంటాము. ఉండొచ్చు, ఆ వ్యక్తికి నమ్మకం లేకపోవచ్చు. కానీ అమ్మవారు అలాగా, అమ్మవారి దృష్టిలో అందరూ సేమ్ కదా, ఏమీ తేడా లేదు. అశేష జనమోహిని అరుణమాల్యభూషాంబరాం, ఇక్కడ మాల వేసుకుంటుందంట, ఒక రెడ్ కలర్ పూల మాల. అంటే మనకేం చెప్తుందంటే, పుట్టినప్పుడు మాల వేసుకొని వచ్చావు. ఏం మాల? కర్మఫల. ఒక్క పువ్వు కూడా అక్కడ కర్మఫల. మనం భగవద్గీతలో చూసాము, పెద్ద సూట్ కేసు మోసుకొని వస్తాము అని. ఆ సూట్ కేసుని ఇక్కడ మాల వేశారు అంతే. కర్మఫల, అది పుణ్యమే ఉండొచ్చు, పాపమే ఉండొచ్చు. అవి అన్ని పూల మాల వేసుకొని మనము ఈ భూమిలో వచ్చాము. దేనికి వచ్చాము? దీన్ని తక్కువ చేయడానికి కోసం వచ్చాము. ఈ పూలమాల బరువు శూన్యమవ్వాలి. శూన్యమైనప్పుడు మోక్షం. అంటే తక్కువ చేయడానికి వస్తే, పంపిస్తే మనల్ని, మనమేం చేస్తున్నాము? ఎక్కువ చేస్తున్నాము. ఇంకా బరువు ఎక్కువ అవుతుంది. దీని గురించి మనం ఆలోచించాలి. పుణ్యము వద్దు, పాపము వద్దు. ఇది చాలా మంది ఇది ప్రశ్న చేస్తున్నారు. ఇది కొంచెం కన్ఫ్యూషన్ అవుతుంది. పుణ్యం చేయకూడదంటే ఎట్లా? పాపం చేయకూడదంటే అర్థమవుతుంది. పుణ్యం కూడా చేయకూడదంటే ఎట్లా? ఇందులో మనకేమంటే, పుణ్యమైతే కూడా ఆ ఫలాన్ని మనము భోగించాలి. దానికి మళ్ళీ మనము రావాల్సి వస్తుంది, జన్మం ఎత్తాల్సి వస్తుంది. ఎప్పుడు పుణ్యము శూన్యము, పాపము శూన్యమైతే మళ్ళీ పునరపి జననం, పునరపి మరణం ఉండదు. పుణ్యమే ఎక్కువ చెయ్యాలి. చేసి 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 ఆ తరువాత దానికి అతీతం అవ్వాలి. ఎట్లా అది అతీతం అవ్వడం అంటే, ఏ మంచి కార్యం చేస్తే కూడా నేను చేసేది కాదు, అక్కడ నేను కాదు, ఆ ప్రొప్రైటర్షిప్ అంటాం, అది నేను కాదు, ఇంకెవరు? ఆ పరమాత్ముడు నా ద్వారా చేపిస్తున్నాడు. నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్ అన్నాడు. నువ్వు ఒక నిమిత్త మాత్రమే. కానీ మనం ఎలా ఉన్నాము? నేను చేశాను కదా, ఆ నేను 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 అని వదిలితే పుణ్యము లేదు, పాపము లేదు. ఎవరినైనా చంపితే కూడా అక్కడ పాపం తట్టదు. అందుకే కదా భగవంతుడు చెప్పాడు, కురుక్షేత్ర యుద్ధం చెయ్యమని, చంపమని. ఎందుకంటే నువ్వు చేసేది కాదు, అది ధర్మాని కోసం నువ్వు చేస్తున్నావు, దీన్ని నేను చేపిస్తున్నాను, దీన్ని అర్థం చేసుకో అన్నాడు. అలాగే మనం కూడా ఈ మాల వేసుకొని వచ్చాము. దీన్ని బరువు తగ్గించాలి మనము. పుణ్యం చేస్తే కూడా బరువు కొంచెం తగ్గుతుంది, కానీ శూన్యం అవ్వదు. అది శూన్యం అవ్వాలంటే ఏ పని చేస్తే కూడా
భగవంతుడు నాకు ఇది చేయమని చెప్పాడు, నేను చేస్తున్నాను. నేను అనేది ఎక్కడ రాకూడదు. ఆ అహంకారంతో చేస్తే పుణ్యం ఉంది, పాపం ఉంది. దాన్ని భోగించడానికి, ఆ ఫలాన్ని భోగించడానికి మళ్ళీ మళ్ళీ జన్మమెత్తాల్సి వస్తుంది. అందుకే పుణ్యం కూడా వద్దు, పాపం కూడా వద్దు అంటాము, అంతే. చాలామంది దీని గురించి ప్రశ్న అడిగారు, ఇది అర్థం అవట్లేదు, పుణ్యం వద్దు అని ఎలా చెప్పగలుగుతాము? పుణ్యం చేసి 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 తరువాత దాన్ని అతీతం అవ్వాలి అన్నాను. పుణ్యం కూడా వద్దు, ఆ పరిస్థితి రావాలి మనకు, ఆ స్థితికి రావాలి. అప్పుడు వరకు పుణ్యం చేస్తూ చేస్తూ ఉండాలి. అరుణమాల్య భూషాంబరాం జపాకుసుమ భాసురాం. జపాకుసుమ అంటే మందారపు. మళ్ళీ ఎలాగుంది తను శరీరం, దేహం ఎలాగుంది? ఒక మందార, రెర్రటి మందార ఎలాగుందో, ఎంత మంచిగా చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుందో అలాగుంది ఈ అమ్మవారి దేహం. జప విధౌ స్మరేత్ అంబికా. ఇలాంటి అంబిక తనని జప విధౌ, ఒక జప విధానంతో స్మరణ చేయి. ఏది జప విధానం అంటే? ఒకరొకరికి ఒక్కొక్క విధానం ఉండొచ్చు. కొందరు దీనికి పూర్వ భాగం ఉంది, ఉత్తర భాగం ఉంది, ఇది మధ్యమ భాగం, ఇందులో న్యాసం ఉంది, అవి అన్నీ చదవచ్చు. కొందరు ఇందులో 183 శ్లోకాలు ఉన్నాయి, అన్నీ చదవచ్చు, అన్ని పారాయణం చేయొచ్చు. ఇంకా కొందరు సమయం లేదు, 1-2 శ్లోక చదువుతారు, అది కూడా కరెక్టే. కొందరు చెప్తారు అన్ని శ్లోకాలని కరెక్ట్ స్పష్టంగా చదివితే మాత్రమే సరి, లేకపోతే మీకు ప్రాబ్లం వస్తుంది చూసుకోండి అని అంటారు. ఎవ్వరూ భయపడే అవసరం లేదు. ఎందుకంటే ఈ జగన్మాత కరుణా సాగరి. ఒక తప్పు అయితే ఏమవుతుంది? కావాలి అని తప్పు చేయట్లేదు కదా, స్పష్టత ఇంతే వచ్చు నాకు. సరే, నేను ఇంప్రూవ్ అవ్వాలని ప్రయత్నం చేస్తున్నాను, అప్పుడు తప్పైతే ఏమీ అవ్వదు. ఇంకా కొందరు అంటారు నాన్ వెజ్ తీసుకుంటే లలితా సహస్రం చెప్పొద్దు, అది కూడా ఏమీ లేదు. మనం దేనికి చేస్తున్నాం? ఇది లలితా మాతగా తయారవ్వాలి. నాన్ వెజ్ తీసుకోకపోతే చాలా మంచిదే, కానీ కొన్ని కుటుంబాల్లో దాన్ని వదలలేము. అలా ఉంటే లలితా సహస్రం మాత్రం వదలకండి, దాన్ని డెఫినెట్గా రోజు రోజు చదవాలి. అయితే జప విధ అంటే మనం ఒక విధానంగా కుటుంబంలో ఉండొచ్చు, లేదా నేను ఇలా చదువుతాను కానీ మంచి మనసుతో చదువుతాను అంటే చాలు. ఇదే విధానాన్ని అయ్యో భయపడి చదివే అవసరం లేదు. ఆ జగన్మాత మీద మంచి ప్రేమంతో ఎలా చదివితే కూడా అది పర్ఫెక్ట్గానే ఉంటుంది. ఇది ధ్యాన శ్లోకం కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ లలితా సహస్రనామ స్తోత్రం చూద్దాం. మొదటి శ్లోకం. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత. ఫస్ట్ పేరు శ్రీమాత. మాత అంటే తల్లి. శ్రీమాత, శ్రీ అంటే ఇక్కడ శ్రేష్టమైనది. మనం కూడా తల్లిలే కదా, చాలామంది ఇందులో తల్లిగా ఉన్నారు. తనకు ఏం తేడా ఉంది? తనకేంటి పెద్దగా శ్రీమాత అంటే? ఇక్కడ మా అనే ఒక్క అక్షరానికి ఒక అర్థం ఉంది. మనల్ని ఈ ప్రపంచంతో ఎవరు కనెక్ట్ చేస్తారో ఆ దానికి పేరు మా. సంస్కృత భాష చూడండి, ఒక్క అక్షరానికి ఒక్క అర్థం ఉంది. వేరే ఏ భాషలో ఇలాగ లేదు. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ చూడండి, జానా జేమ్సా పేరు, అది తప్పు అని చెప్పట్లేదు నేను, కానీ మన సంస్కృత భాష ఎలాగుంది అని చెప్పడానికి కోసం ఉదాహరణ ఇస్తున్నాను అంతే, కానీ అది తక్కువ నీచాని కాదు. జేమ్స్ అనే దానికి ఒక పేరుకి అర్థం లేదే, జాన్ అనే పేరుకి అర్థం లేదే. మన సంస్కృత భాషలో పుట్టిన ఏ పేరైనా చూడండి, ఒక్క అక్షరానికి ఒక్కొక్క పేరు ఒక అర్థం ఉంటుంది, ఒక పేరుకి ఒక అర్థం 100% గ్యారంటీ ఉంటుంది. మా అనేది మనని ప్రపంచంతో కనెక్ట్ చేసేది. మనకి తల్లి కదా పరిచయం చేసేది. చూడు నాన్న, ఇది వీళ్ళు, ఇది నీ
తాతగారు, అమ్మమ్మ, నానమ్మ ఇవన్నీ పరిచయం చేసేది ఎవరు? తల్లి. అంటే కనెక్ట్ చేసేది తల్లి. అలాగే తా అంటే మన రక్షణ చేసేది, కనెక్ట్ చేస్తుంది, పరిచయం చేస్తుంది, అలాగే మనల్ని రక్షణ చేస్తుంది. ఇది మాత. మాత అనే పేరుకి ఇది అర్థం. ఇంకా మనం కూడా తల్లిగా ఉంటే మన పిల్లలకి వచ్చే కష్టమో దుఃఖమో దాన్ని అది రాకూడదని మనం చెప్పగలుగుతామా? చెప్తాము, కానీ దానికి ఏమైనా పరిహారం చేయగలుగుతామా? అదే శ్రీమాత అంటే, ఓహో ఈ పిల్లలకి ఈ కష్టం వస్తుందా, ఈ కష్టాన్ని దూరం చేస్తాను నేను అని దూరంగా చేసే కెపాసిటీ ఉన్నటువంటి మాత. అందుకే శ్రీమాత. ఈ శ్రీమాత అనేది సృష్టి స్థితి లయంలో సృష్టిని చూపిస్తుంది. మాత అంటే సృష్టి చేసేది కదా, పుట్టించేది. అందుకే శ్రీమాత అనేది సృష్టి ఈ కార్యాన్ని చూపిస్తుంది. ఇది మొదటి పేరు నామ. లాస్ట్ పేరు లలితాంబిక అని వస్తుంది. శ్రీమాత ఎండ్లో లలితాంబిక. ఇవి అన్నీ ఇంకా వేరే ఈ రెండు తప్ప ఇంకా 998 నామాలు ఉన్నాయి. ఇవి అన్నీ తను వర్ణన. రెండోది శ్రీ మహారాజ్ఞి. మహా ఇందులో కూడా ఇక్కడ మా అంటే స్వాదిష్టాన చక్ర. మన దేహంలో 7 చక్రాలు ఉన్నాయి. ఇక్కడ స్వాదిష్టాన చక్ర మా అంటే, హా అంటే ఆజ్ఞా చక్రాన్ని చూపిస్తుంది. మహా అంటే స్వాదిష్టాన చక్రం నుండి మనల్ని ఆజ్ఞా చక్రానికి తీసుకువచ్చేది మహా అంటే. రాజ్ఞి అంటే రాణి, క్వీన్. అయితే ఇక్కడ స్వాదిష్టాన చక్ర అంటే స్వార్థ, ఆజ్ఞా చక్ర అంటే నిస్వార్థత. స్వార్థత నుండి నిస్వార్థతకి మనల్ని తీసుకువచ్చేది ఈ మహారాజ్ఞి. రాజ్ఞి అంటే రాణి. ఇది స్థితిని చూపిస్తుంది, మన ప్రొటెక్షన్ చేస్తుంది. సృష్టి స్థితి లయంలో స్థితిని చూపిస్తుంది. రెండవ పేరు శ్రీమత్ సింహాసనేశ్వరి. శ్రీమత్ సింహాసన, ఎంత మంచి సింహాసనం ఉంది, అందులో తను కూర్చుంటుంది. సింహ అనేది పదం వచ్చింది హింస నుండి. సంస్కృతంలో సింహ అనేది పదం వచ్చింది హింస. ఎవరు హింస చెయ్యట్లేదో మానసికంగా, వాచికంగా, భౌతికంగా, దైహికంగా ఎవరు హింస చెయ్యట్లేదో వాళ్ళకి మాత్రమే అర్హత ఉంది సింహాసనం మీద కూర్చోనే ఒక అర్హత. తను శ్రీమత్ సింహాసన. శ్రీమత్ అంటే ఇక్కడ చాలా మంచిది, గ్లోరియస్ అంటాం కదా, అలాంటి సింహాసనంలో కూర్చుంది. ఇది లయాన్ని చూపిస్తుంది. లయ అంటే నాశం చేసే ఒక కెపాసిటీ ఉన్నటువంటిది. అందుకే శ్రీమత్ సింహాసనేశ్వరి. సృష్టి స్థితి లయ. చిదగ్నికుండ సంభూత. అగ్నికుండ సంభూత. ఎలాంటి అగ్ని? చిదగ్ని. చిత్ అంటే ప్రజ్ఞ లేదా ఆత్మ, చైతన్య. అలాంటి అగ్నికుండ. మనకు కూడా అగ్ని ఉంది. ఏ అగ్ని ఉంది? జఠరాగ్ని. అందరికి ఉన్నాయి. పొట్ట లోపల జఠరాగ్ని, ఇది కొంచెం ఎక్కువ ఉంది మనకు. అందుకే అప్పుడప్పుడు ఏదో తినాలి. పొద్దున తింటాము, మధ్యాహ్నం తింటాము, రాత్రి తింటాము. ఇవి 3 పూట సరి. ఇంకా పొద్దున అయిన తర్వాత ఏదో డబ్బాల లోపల వెతికి ఏముంది మురుక ఇంకొకటి ఏదో తింటూ ఉంటాం కదా. ఎందుకు? జఠరాగ్ని ఎక్కువ. ఇక్కడ చిదగ్ని ఎక్కువ అవ్వాలి, జ్ఞానాగ్ని ఎక్కువ అవ్వాలి. నాకు ఇంకా నేర్చుకోవాలి, నాకు మోక్షమే, నా లక్ష్యం అంటే మోక్షమే. ఇలాంటి జ్ఞానం, ఇలాంటి దాహం ఉండాలి. జ్ఞానాగ్ని. అప్పుడు చిదగ్ని కుండ సంభూత. అలాంటి అగ్ని కుండంలో తను పుట్టుతుంది అని కాదు, తనకు పుట్టు లేదు, చావు లేదు. రామ కృష్ణ పుట్టారు, దేహంతో మానవ జన్మ ధరించారు. కానీ లలితామాత అలా కాదు, పుట్టు లేదు, చావు లేదు. సంభూత అంటే పుట్టు కాదు, అవ్యక్తమైంది. అవ్యక్త రూపంలో ఫార్మ్లెస్ ఎనర్జీ ఇప్పుడు ఒక్క రూపంతో కనపడుతుంది. ఇది జన్మమెత్తిన ఇది కాదు,
చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. దేవకార్య, దేవతలకు రాక్షసులు చాలా హింసమేస్తే అప్పుడు తను వ్యక్తమైంది. అది తర్వాత మళ్ళీ కథ వస్తుంది, అది తర్వాత చూద్దాము. మనకిక్కడ దేవకార్య అంటే ఏంటి? మన డబ్బు, సమయం, ఎనర్జీ ఇవన్నీ వేరే వాళ్ళ కోసం, మన కోసం ఎలాగైనా ఖర్చు పెడతాము. వేరే వాళ్ళ కోసం మనం ఏమైనా చేస్తాము అంటే అది దేవకార్య. సమాజ సేవ చేయడం, వేరే వాళ్ళ సేవ చేయడం, ఇది దేవకార్య. దీనికి పేరు దేవకార్య. ఇందులో మనము ఉండినప్పుడు దేవకార్య సముద్యత. అలా చేస్తూ చేస్తూ అగ్నికుండ, చిదగ్నికుండ అవుతుంది. అప్పుడు తను అక్కడ ప్రవేశం చేస్తుంది, లేదా అక్కడ కనపడుతుంది. మనం ఇప్పుడు సంధ్యావందన అంటాము. సంధ్య అంటే ఏంటి? రాత్రి పోయి పొద్దున అవుతుంది, అప్పుడు ఒక సంధ్యాకాలం. అలాగే మనకు డే టైం అంతా పోయి ఒక రాత్రి వచ్చేసరికి సాయంకాలం అంటాం కదా, అప్పుడు ఒక సంధ్యాకాలం. ఇవి రెండే సంధ్యాకాలం అంటే. వందన ఎప్పుడు చేయాలి? సంధ్యావందన. పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి చేస్తే అయిపోయింది అక్కడికి. ఓహో, ఇలా కాదు. ఎక్కడ ఒక్క పని నుండి ఇంకొక పనికి వెళితే అది ఒక జంక్షన్ అయిపోయింది మనకు. అది అక్కడ సంధ్య. ఒక్కసారి వందన చేయడం. ఇంకొక పనికి వెళ్తున్నామా, ఇంకొకసారి తల్లి అమ్మవారిని ఒక్కసారి స్మరణ చేయడం. ఒక్క జంక్షన్లో అమ్మవారి స్మరణ చెయ్యాలి. అప్పుడు ఏ పని చేస్తే కూడా దేవకార్యం అవుతుంది. వేరే వాళ్ళకే చేయాలి అని లేదు, మనకే చేస్తే కూడా సమర్పణ మనోభావంతో కర్మయోగమే కదా. అయితే దీనికి భగవద్గీతకి ఏ తేడా ఉంది? ఏమి తేడా లేదు. అదే అంశ, అదే సారాంశ, అదే వేద సారాంశ, ఉపనిషత్తు సారాంశ, భగవద్గీత సారాంశ వచ్చేది మళ్ళీ లలితా సహస్రనామంలో. ఏ పని చేసేటప్పుడు ఒక్కసారి తల్లిని స్మరిస్తూ, నీకోసం నేను చేస్తున్నాను. చేసేది ఎవరికి వంట? నాకే. నేను మాత్రమే ఉన్నాను ఇంట్లో, ఇంకెవ్వరు లేరు, నేను మాత్రమే తినేది. అయితే కూడా నాలో నువ్వు ఉన్నావు. నీకోసం వంట చేస్తున్నాను, నీకోసం కూరగాయలు కట్ చేస్తున్నాను. కూరగాయలు కట్ చేసి అక్కడ ఫ్రై చేసేసరికి ఇంకా ఒక్క పని కదా అది, ఇంకొక జంక్షన్ వచ్చింది. ఓహో, ఒక్కసారి తల్లిని స్మరించాలి నేను. ఇలాంటి ప్రయత్నం మనం చేస్తూ చేస్తూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ప్రతి ఒక్క కార్యం దేవ కార్యంగా తయారు చేయాలి మనము. లేకపోతే అది రాక్షస కార్యం అయిపోతుంది. ఎంత మంచి కార్యం అయితే కూడా నేను చేశాను అని అనుకుంటే ఎంత మంచి కార్యమే ఉండొచ్చు, కానీ దేవకార్య కింద రాదు. మన కోసమే చేస్తే కూడా నీ కోసం చేస్తున్నాను, నా లోపల నువ్వున్నావు, ఇది ఒక్క భావనతో మనం చేస్తే అన్ని కార్యాలు, ఎంత చిన్న కార్యమైనా కూడా అది దేవకార్యం అయిపోతుంది. ఎప్పుడు ఇలాంటి దేవకార్యం మనము చేస్తామో అప్పుడు చిదగ్నికుండ సంభూత తను అక్కడ వ్యక్తమవుతుంది. చూడాలి మనము తనని. ప్రతి ఒక్క జంక్షన్లో ఒక్క స్మరణ చేస్తే ఈ తర్వాత వచ్చే వర్ణనలాగుంది, మన కళ్ళ ముందు తను కనపడుతుంది. అలా కనపడాలి మనకు. ఏ పని చేస్తే కూడా ఒక్కసారి స్మరణ చేసి తను ఓహో నాతోనే ఉంది, నాతో ఉందా, అహమిత్యేవ విభావే భవాని, నేనే నువ్వే నేను, నేనే నువ్వు, ఏమి తేడా లేదు. ఇలాంటి స్థితికి మనమందరూ అందాలి. ఆ స్థితిని అందరూ కూడా లలితా సహస్రనామ పాడుతూ 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 ఇలాంటి భావనతో పాడాము. చాలా ఏళ్ళు పాడాము, మెకానికల్గా పాడాము, మంచి భక్తితో పాడాము, కానీ ఒక మెకానికల్గా పాడాము. అందులో ఏముందో అది తెలీదు. కానీ ఇప్పుడు ఆహా వర్ణన ఇలా ఉంది, అమ్మవారు ఇలా ఉన్నారు అంటే
ఎంత పరమానందం అది! నా కళ్ళ ముందు కనపడుతుంది. ఇదే తల్లి నా లోపల ఉంది, ఇదే తల్లి నేనే అంటే ఇంకా ఏ ఆనందం కావాలి మనకు? ఎంత పరమానందమో అది. జప విధౌ స్మరేదంబికామన్నారు. మన విధానంతో, మనకి ఎలాంటి ఏ విధానం చేస్తే నాకు సంతోషం వస్తుందో అలాంటి విధానం మనము ఆచరణ చేయొచ్చు. ఇలాగే చెయ్యాలి, అలాగే చేయాలి కొందరు అనొచ్చు, కానీ వాళ్ళతో ఆర్గ్యుమెంట్ ఏమీ అవసరం లేదు, వాదాలు అవసరం లేదు. సరే అవునా ఓకే అని చెప్పి మనకు ఎలా చేస్తే సంతోషం అనిపిస్తుందో అలా చేస్తే జప విధం అయిపోతుంది. స్మరేదంబికాం, స్మరణ చెయ్యాలి. స్మరణ అంటే నామ వస్తే అక్కడ ఆ ఆకారం మనకు కనపడుతుంది. మన పిల్లలు పేరు ఎవరైనా చెప్పంగానే అక్కడ మనస్సులో ఒక్కసారి వాళ్ళ రూపం మనకు కనపడుతుంది. అలా కావాలి. లలిత అని పేరు వినంగానే ఎవరైనా ఉండని, లలిత అంటే ఓ మీ పేరేంటి లలిత అంటారు. అప్పుడు ఆ లలిత మాత అక్కడ కనపడాలి. ఆ స్థితిని మనము పొందాలంటే నామస్మరణ తప్పకుండా చేస్తూ చేస్తూ అందరూ ముందుకు వెళదాం. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. ఓం असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय. ओम शांति शांति शांतिः. लोका समस्ता सुखिनो भवन्तु. लोका समस्ता सुखिनो भवन्तु. लोका समस्ता सुखिनो भवन्तु. हरि ओम.